అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 345వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్తే. ఆధ్యాత్మిక రహస్యాల్లో మనం గత ఎపిసోడ్లో ధార్మికము మరియు ఆధ్యాత్మికము ఉన్నటువంటి ఈ రెండింటి యొక్క భేదాన్ని మనం చర్చిస్తూ 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మనం ప్రస్తావించడం జరిగింది. ఒకటి తీజరీ కథ అంటాడు. తీజరీ కథ, దాని గురించి మనం గత ఎపిసోడ్ తెలుసుకుందాం అండి. తీజరీ కథ అంటే 3వ నేత్రాన్ని తిరిపించేటువంటి కథ. అర్థమైందండి? అంటే ఆత్మజ్ఞానం అన్నమాట. అదేవిధంగా మనము 3 నేత్రాలు అన్నారు కదా. మొదటి నేత్రం అంటే ఏం తెలుసుకున్నామండి? మొదటి నేత్రం అంటే మామూలుగా భౌతిక చర్మ నేత్రాలతో చూసేటువంటి విధంగా కథలు వింటున్నాం. మనం ఎంతో మంది కథలు వింటున్నాం. మోరల్ స్టోరీస్ అనండి, ఇంకో స్టోరీస్ అనండి. అదేవిధంగా భౌతిక తత్వంలోనే ఉంటూ, దేహభ్రాంతిలోనే ఉంటూ బుద్ధి నేత్రాన్ని తెరుచుకునేటువంటి మనము ఈ విధంగా భౌతిక ధార్మిక దాంట్లో మనము మామూలుగా వివిధ దేవీ దేవతల గురించి కానివ్వండి, అవన్నీ కూడా విషయాలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇది తీసిరి కథ అంటే ఏంటంటే ఆత్మనేత్రాన్ని జాగృతి చేసుకోవడం, అది తీసిరి కథ. సో ఇదే కోణంలో మనము రెండవ విషయం ఏంటంటే అమర కథ అంటారు. ఈ అమర కథ ఎక్కడ చెప్పారంట? కైలాస పర్వతం మీద శంకరుడు పార్వతీదేవి గారికి అమర కథ వినిపించారు అని మన కథ చెప్తాం. మన మామూలుగా మనకి ఉన్నటువంటి విషయం అన్నమాట. మన శాస్త్రాలు ఆ విధంగా చెప్తున్నాయి. ఇప్పుడు దీనిలో కూడా ఆధ్యాత్మిక రహస్యం ఉందండి. శంకరుడు పార్వతీదేవి గారికి ఒక్కరికే చెప్తే అది మనకేమి సంబంధం లేదు. దాని వలన కేవలం వింటే ఏదో కాస్త కన్నురస్సుగా, కన్నులకు ఇంపుగా ఉంటే ఉండొచ్చు, కానీ మన జీవితాన్ని ప్రభావితం చేయదు. అర్థమైందండి? ఇక్కడ భగవంతుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే 2 విషయాలు. ఒకటి, శంకరుడు. అర్థమైంది? శంకరుడు అంటే భగవంతుడు అనుకోండి అక్కడ. ఎందుకంటే శంకరుడు ఈశ్వరుడు తేడా. మనకి భక్తి మార్గంలో శంకరుడు శివుడు ఒకటే అనుకుంటారు. శివుడేమో నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. వారినే ఈశ్వరుడు, పరమాత్మ అన్నారు. వారినే భగవంతుడు అన్నారు. అర్థమైందండి? శంకరుడికి ఒక రూపం ఉంది. అర్థమైందండి? శివశంకరుల తారతమ్యం అని అది కూడా గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం చర్చించుకుందాం. ప్రస్తుతానికి మీరు శంకరుడు, పార్వతి చెప్పడం కంటే భగవంతుడు, ఈశ్వరుడు, శివుడు. పార్వతి అంటే ఎవరండి? పార్వతి అంటే పారబ్రహ్మ, అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి ఇష్టపడేటువంటి భగవంతుని పిల్లలు. వాళ్ళందరూ కూడా పార్వతులే. ఏంటండి? పారబ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా భగవంతుడిని, పరంధామ నివాసి. ఆ పరమాత్మ విశ్వాత్మలందరి యొక్క కథల, విశ్వాత్మలందరి యొక్క కళ్యాణం కొరకు అర్థమైందని చెప్పేటువంటి కథ ఎవరికి చెప్తున్నాడు? పార్వతికి. అంటే ఒక్క పార్వతి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఉంటారో వాళ్ళందరూ పార్వతులు. అర్థమైందండి? అందుకని అమర కథ అని అన్నాడు. అమర కథ అంటే ఏమిటి? ఎవరికి చెప్తున్నాడు? అమరులకు చెప్తున్నాడు. అమరులు అంటే ఆత్మజ్ఞానులకు చెప్తున్నాడు. అర్థమైందంటే ఆత్మకి మరణం లేదు కదా. ఆత్మ అమర్, అజర్, అవినాశి అంటారు. అమర్ అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉంటుంది, అవినాశి. అదేవిధంగా అజర్ అంటే ఏంటి? ముసలితనం అనేది ఉండదు, దానికి ఎదుగుదల అంటూ ఉండదు, తగ్గడం ఎక్కడం ఉండదు, ఒకటే జ్యోతి బిందు స్వరూపంగా ఉంటుంది. అవినాశి అంటే అవినాశి. అర్థమైందండి? సో ఆత్మ కథ, ఆత్మలకి పరమాత్మ చెప్పేటువంటి కథని ఏమంటారంటే అమర కథ అని అంటారు. మనం ఈ విధంగా కొన్ని అందులో ఉన్నటువంటి ప్రతి దానిలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకున్నాం అనుకోండి, మనకేం జరుగుతుందని మన జీవితంలో కాస్త చైతన్యం వస్తుంది, మనలో పరివర్తన వస్తుంది. ఆ చివరిగా మనం అంతిమంగా మనం ఏం చేయాలి చెప్పండి? ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో భగవంతుడు ఒక్క విషయం మీద మీకు ఫోకస్ చేయమని చెప్తున్నాడు. ఏ విషయం మీద ఫోకస్ చేయమంటున్నాడు అండి? ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకున్నటువంటి తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధానంగా తయారు చేసుకోవడానికి మనము చేసేటువంటి కృషి, దానినే ఆధ్యాత్మికంగా ఏమంటారు? పురుషార్థము అంటారు. పురుష అంటే ఆత్మ. అర్థమైందండి? సో ఆ విధంగా చేసినట్లయితే
తమో ప్రధాన సంస్కారాలు సతో ప్రధానంగా మారతాయి. ఇది మన జీవితం యొక్క లక్ష్యము, గమ్యము కావాలి. అర్థమైందండి? మన డెస్టినేషన్, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ అంటారు చూసారా, అది కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే దినదిన ప్రవర్ధమానం అవుతూ అద్భుతంగా మన జీవితం సుఖంగా, శాంతిగా, ఆనందంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా, మనల్ని మనము గౌరవించుకుంటూ ఇతరులకు కూడా ఆ గౌరవాన్ని పంచుకుంటూ ఆ ఒక వాతావరణం ఎలా ఉంటుందంటే, వీరితో మాట్లాడితే చాలా బాగుంటుందండి, మీరు చాలా మంచివారండి అంటుంటారు కదా. సో ఆ విధంగా ఆత్మీయత ఉట్టిపడేలాగా, ఆత్మ బంధువుతో మాట్లాడినట్టుగా ఆ విధంగా ఉంటుంది. అందుకనే అమర కథ, ప్రతినిత్యం మేము అమర కథ వింటుంటాం. భగవంతుడు పిల్లలతో మాట్లాడిన దాని జ్ఞాన మురళి అంటారు. మా సేవా కేంద్రాలకు వస్తే పొద్దున 7 నుంచి 8 ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక 200 మంది కూడా వింటారు పొద్దున మా క్లాసులో. అర్థమైందండి? అలాగా ప్రతి సేవా కేంద్రాల్లో కూడా 30,000 సేవా కేంద్రాలు ఉన్నాయి. ఈ అమర కథ వినిపిస్తారు ఇక్కడ. దీనిలో ఏమవుతుందంటే ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ యొక్క జాగృతి అవుతుంది. ముందుగా ఏమవుతుంది? ఆత్మ యొక్క జాగృతి అంటే దాని యొక్క ఉనికిని మనం కనిపెడతాం. అందులో పరమాత్మతో యోగం చేసుకుంటూ ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళుని కడుక్కుంటాం. అంటే ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే మన జీవితం ఎలివేట్ అవుతుంది. ఆధ్యాత్మిక వివరించారు, కానీ ఈ యొక్క ఉపనిషత్తులో పరమాత్మ తత్వాన్ని వివరిస్తున్నారు. చాలా శ్రద్ధగా వినండి. ఇందులో ఎన్ని పంక్తులు ఉన్నాయి? మొత్తం ఇందులో 4 పంక్తులు ఉన్నాయండి. 4 పంక్తులు తర్వాత సారాంశము మీ దృష్టికి తీసుకొని వస్తాను. ముందుగా ఈ పంక్తులు వినండి ఒక్కసారి. సహ పర్యగాత్ శుక్రం అన్నాడు మొదటి పంక్తి. సహ పర్యగాత్ శుక్రం. రెండవది అకాయం అవ్రణం అస్నావిరం అన్నాడు. అకాయం అవ్రణం అస్నావిరం అన్నాడు. అర్థమైందండి? మూడవది శుద్ధం అపాప విద్దం అన్నాడు. శుద్ధం అపాప విద్దం అన్నాడు. నాలుగవది కవిహి మనీషి పరిభూహు స్వయంభూహు అన్నాడు. అర్థమైందండి? కవిహి మనీషి పరిభూహు స్వయంభూహు. అర్థమైందండి? ఐదవ పంక్తి కూడా ఉందండి. యథాతద్యోతో అర్ధాన్ యదధాత్ శాశ్వతభ్య సమాభ్యం అన్నాడు. అర్థమైందండి? ఎందుకంటే ఇవన్నీ మంత్రాలండి. చాలా అభ్యాసం చేయాలి. ఇది మీరు కంఠోపాఠం చేసుకొని చాలా అనర్గళంగా టకటకటక చెప్పేయాలంటే చాలా అభ్యాసం చేయాలి. మనకు అభ్యాసం కంటే ముఖ్యము ఆ మంత్రం యొక్క ఉచ్చారణ కంటే ముఖ్యం ఏంటంటే అందులో ఉన్న తత్వము. ఆ తత్వం అర్థం చేసుకుంటే మన జీవితం మనం దాన్ని అన్వయించుకోవచ్చు. అది మన జీవితాన్ని ఉద్ధరించబడాలి అంటే మనం దాన్ని మంత్రోక్తంగా లేకపోతే అనర్గళంగా సంస్కృతంతో సంబంధించిన విధంగా చదువుకుంటే కాదు. అందులో ఉన్న అర్థాన్ని తెలుసుకొని మనం ఆచరించినట్లయితే మన జీవితం బాగుంటుంది. ఐదవది పంక్తి ఏమన్నాడండి? యాధాతద్యోతో అర్ధాన్ యదధాత్ శాశ్వతభ్య సమాభ్య అన్నాడు. ఒకసారి 5 పంక్తులు కూడా నేను ఒక్కొక్క పంక్తి పరంగా నేను రాసుకున్నాను. అది మీ దృష్టికి తీసుకొని వస్తాను. సహ పరి అగాత్ శుక్రం. సహ పరి అగాత్ శుక్రం అంటే సహ పర్యగాత్ అన్నాడు కదా, దాన్ని విడగొట్టండి. సహ పరి అగాత్ శుక్రం. దీని మీనింగ్ ఏంటంటే ఒక్కసారి గమనించండి. భగవంతుడంట అంటే పరమాత్మ అనే పదం వాడారు ఇక్కడ. పరమాత్మ ఎక్కడా లేనిది లేదు అన్నాడు. అంటే అంతటా ఉన్నాడు. ఇక్కడ నుంచి సర్వవ్యాపి అన్న తీసుకున్నాడు. దాని యొక్క విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం. సర్వవ్యాపి ఏ విధంగా సర్వవ్యాపి అవుతాడు? ఆత్మ సర్వవ్యాపి, పరమాత్మ సర్వవ్యాపి కాదు. ఆత్మ పరమాత్మని పొందడానికి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మాధ్యమము. ఈ మాధ్యమాన్ని గ్రహించి మనం ఆ మాధ్యమం యొక్క ఉనికిలోకి వచ్చామనుకోండి, పరమాత్మ సులభంగా ప్రత్యక్షం అవుతాడు, సాక్షాత్కారం అవుతుంది. పరమాత్మ ఎక్కడా లేనిది లేదు. ఆయన శుద్ధ ప్రకాశ స్వరూపుడు. మన గీతలో ఉంది జ్యోతిషామపి తజ్యోతి 13వ అధ్యాయంలోని 17వ శ్లోకము. అర్థమైంది? ఇక్కడ ఏమన్నాడు? శుద్ధ ప్రకాశ స్వరూపుడు. శుక్రం అంటే ఏమన్నాడు? జ్ఞాన ప్రకాశం అన్నాడు. శుక్రం అనే పదం వాడాడు కదా, సహ పరి అగాత్ శుక్రం. శుక్రం అంటే జ్ఞాన ప్రకాశం, శుద్ధ చైతన్యం. అర్థమైందండి? శుద్ధ చైతన్యం పరమ పావనుడు అనమాట. ఎందుకు శుద్ధ చైతన్యం? మన ప్రతిదానికి మనం ఒకదానికొకటి మనం లాజికల్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలి. విచార సాగర మంథనం అంటారు.
అప్పుడు ఏమవుతుంది, లాజికల్ గా నేనేం చెయ్యాలి, దీనివల్ల నాకు వచ్చేటువంటి సందేశం ఏమిటి అన్న విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ ఎందుకంటున్నాడంటే శుద్ధ చైతన్యం అని ఎందుకు అంటున్నాడంటే ఆ భగవంతుడు నిరాకారుడు కాబట్టి, త్రిగుణాలలోకి రాడు కాబట్టి, సదా త్రిగుణాతీత స్థితిని అనుభవం చేస్తాడు కాబట్టి శుద్ధ చైతన్యం. అదే ఆత్మలో అనుకోండి, మన దేవులోకి వస్తాము, దేవ భ్రాంతిలో పడిపోతాము, కామ క్రోధ లోభము అహంకారాల యొక్క దీంట్లో వచ్చేస్తాం కాబట్టి మనము మనది చైతన్యము కానీ శుద్ధ చైతన్యము కాదు. అశుద్ధ శుద్ధత ఎవరి యొక్క ఇష్టానుపరంగా వాళ్ళు పురుషార్థ ప్రకారంగా అది అశుద్ధంగా ఉండొచ్చు, శుద్ధంగా ఉండొచ్చు. ఇప్పుడు భగవంతుడు వర్తమానంలో ఏం చేస్తున్నాడు, శుద్ధంగా అవ్వండి అంటున్నాడు. రెండవ పంక్తి ఏంటంటే అకాయం అవ్రణం అస్నావిరం అన్నాడు. అకాయం అవ్రణం అస్నావిరం అంటే దీని మీనింగ్ ఏంటో చూద్దాం. అస్నావిరం అంటేనంటండి రక్త మాంస రహితుడు అన్నాడు. అంటే భౌతిక దేహం అంటే రక్త మాంసం ఎముకలు చర్మముతో కూడుకున్నటువంటి ఈ కుళ్ళిపోయే దేహము శరీరం ఒక్కసారి చైతన్య శక్తి వెళ్ళిపోయిందంటే అది కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది, ఎవడు ఉంచుకోవాలని పెట్టుకోవడం. ఎంత గొప్పవాడైనా ఏదో కొన్నాళ్ళ కెమికల్స్ ఏవి రాసి ఆ ఫ్రిజర్ లో పెడతారు, తర్వాత ఎంత తొందరగా తీసేయాలి అంత తొందరగా తీసేస్తారు, కాల్చేస్తారు. అర్థమైందండి? అటువంటి శరీరం భగవంతుడికి లేదు అంటున్నాడు. అర్థమైందండి? రక్త మాంస రహితుడు అంటారు అస్నావిరం అంటే. ఒకసారి చూడండి దీని మీనింగ్ ఏంటి, పరమాత్మ శరీర రహితుడు, ఆయనకు దేహ సంబంధమైన ఏ మలినము అంటదు, సదా పావన. అందుకనే వారిని మాత్రమే పతిత పావన అంటారు. ఎవరిని అనకూడదండి, ఎందుకంటే దేహదారులు సదా పావనము కాదు. ఇప్పటికే మనకి అది నిరాకార చైతన్య శక్తి కాబట్టి అవినాశి నిత్య శుద్ధుడు అన్నాడు. ఎలా ఉందో అలాగే రాశాను. మీరు కూడా గూగుల్లో కొట్టినా, మీరు చాట్ కూడా ఇవే వస్తాయి, ఇంకేం రాదు. నేను ఎక్కడ దాన్ని ఏమి మార్చలేదు, ఏమి మీకు ఏదో మిస్లీడ్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశం కూడా నాకు ఏ కోశానా కూడా లేదు. ఎందుకంటే చివరికి తెలుసుకునే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మందిలో మీరు కూడా రావాలని ఒక తపన. ఎందుకంటే నేను ఒక 30 సంవత్సరాలుగా అర్థం చేసుకున్నాను, ఒక విధంగా జీవితాన్ని తయారు చేసుకున్నాను, హెల్తీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆనందాన్ని సుఖాన్ని పంచుతున్నాను. అందువల్ల మీరు కూడా ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ లో నుండి స్థాయి సుఖము, స్థాయి శాంతి, స్థాయి ఆరోగ్యం అనుభవం చేయాలని ఒక తపన తప్ప అది భగవంతుడి యొక్క తపన నా ద్వారా భగవంతుడు తెలియజేస్తున్నాడు. పరమాత్మ శరీర రహితుడు, ఆయనకు దేహ సంబంధమైన ఏ మలినము అంటదు, అది నిరాకార చైతన్య శక్తి కాబట్టి అవినాశి నిత్య శుద్ధుడు. మూడవ శుద్ధం అపాప విద్దం అన్నాడు. శుద్ధం అపాప విద్దం అని మంత్రాలు అన్నమాట, కఠినంగా ఉంటాయి పలకడానికి కూడా. అర్థమైందండి? అపాప విద్దం అంటే ఏంటి రాశాడు, పరమ పవిత్రుడు. ఎక్కడ అదే వచ్చింది చూసారా మళ్ళీ చివరికి, త్రిగుణాతీతుడు, పరమ పావనుడు, పరమ పవిత్రుడు. అక్కడ ఏమన్నాడు, నిత్య శుద్ధుడు అన్నాడు, ఏమైనా శుద్ధ చైతన్యం అన్నాడు. ఇవన్నీ చూసి శుద్ధ శుద్ధ నిత్య అపాప, పాపము అంటని వాడు పరమ పవిత్రుడు. ఆత్మ యొక్క స్వభావము శుద్ధత. చూసారా, ఆత్మ యొక్క స్వభావము శుద్ధత. అందుకని చూడ భగవంతుడు శుద్ధత, పవిత్రత. అందరూ కూడా ఆత్మపరంగా జీవించండి. అర్థమైంది? భార్యాభర్తలు కూడా ఆత్మపరంగా జీవించండి. ఆత్మపరంగా జీవిస్తే సోదరులు, ఆత్మపరంగా సోదరులు, శరీరపరంగా సోదర సోదరి, అంతే. ఎందుకంటే భగవంతుడు కఠినంగా ఎందుకు చెప్తున్నాడు, వారికి కాలచక్ర రహస్యం మొత్తం తెలుసును, ఇప్పుడు కృతయుగము ఆరంభము కాబోతున్నది అతి త్వరలోనే. ఈ విషయం సమస్త మానవాళికి తెలియదు కాబట్టి నానా రకాలుగా వాళ్ళ అపోహలు వేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ భగవంతుడి కార్యక్రమం ఆగుతుందా? ఆగదు. అర్థమైందండి? అందుకనే ఇక్కడ శుద్ధత, పవిత్రత, పావనత ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. శుద్ధం అపాప విద్ధం అయిపోయింది కదా. ఎంతవరకు చెప్పానండి? ఇక్కడ పరమ ఆత్మ యొక్క స్వభావం శుద్ధత, కానీ పరమాత్మ అయితే శాశ్వతముగా పాపరహితుడు. అంటే ఆత్మ పరమాత్మ కంపేర్ చేస్తున్నాడు. ఆత్మ ఒరిజినల్ గా శుద్ధ, కానీ దేహ భ్రాంతిలో వచ్చిన తర్వాత అది ఆత్మ కూడా సంస్కారాల ప్రభావం వచ్చి ఆ విధంగా ఆత్మ అశుద్ధం అవుతుంది. అర్థమైంది? అందుకని మళ్ళీ ఆత్మశుద్ధి లేని అంటారు. అంటే అశుద్ధంగా అయిన ఆత్మని మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. అదే గీతలో కూడా 5వ అధ్యాయం 11వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. ఆత్మ యొక్క స్వభావం శుద్ధత, కానీ పరమాత్మ అయితే శాశ్వతంగా పాపరహితుడు. అందువలన ఒక్క పరమాత్మ మాత్రమే పతిత పావనుడు. ఎంత చక్కగా చెప్పారండి. ఇదేంటంటే ఈశావాస్య ఉపనిషత్తు మంత్రము 7, 7వ మంత్రం.
అందువలన ఒక్క పరమాత్మ మాత్రమే పతిత పావనుడు. 4వ పంక్తి. కవి మనీషి పరిభూ స్వయంభూ. కవి మనీషి పరిభూ స్వయంభూ. ఇది 4వ పంక్తి. దీని మరి ఏమంటున్నాడు ఇక్కడ? కవి అంటే చూసారా, 8వ అధ్యాయం 9వ శ్లోకంలో భగవద్గీతలో కవిం పురాణ మనుషాసితారమణోరణీయాంశం. అక్కడ కవి అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఆదిమధ్యాంతాల జ్ఞాత, అలా సర్వము తెలిసినవాడు, సర్వజ్ఞుడు, జ్ఞాన సాగరుడు, అంటే అన్నీ తెలిసినవాడు అనమాట. ఇక్కడ కూడా ఏమన్నాడు? కవి అంటే ఏమిచ్చాడు? సర్వజ్ఞుడు అంటే బ్రాకెట్లు ఏమిచ్చాడు తెలిసిన? భూత వర్తమాన భవిష్యత్తు తెలిసినవాడు. సర్వజ్ఞుడు అంటే ఊరికి సర్వజ్ఞుడు కాదు. సత్య త్రేత ద్వాపర కలి ఈ 4 యుగాల యొక్క జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నవాడు. అందుకని భగవంతుడు శాసించినప్పుడు అది మనం ఆచరించాలి. దాన్ని ఆచరించామనుకోండి, భగవంతుడి కృప మన మీద ఉంటుంది. భగవంతుడి యొక్క గొడుగు నీడలో మనం జీవితాన్ని కొనసాగిస్తాం. మనం నిశ్చింతగా ఉంటాం. ఎవరు ఏమనుకుంటే మనకే వచ్చిందండి. సత్యత అనేది ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజున ఏదైనా అపోహలకు వస్తే వచ్చిండొచ్చు. పవిత్రత విషయము, భార్యాభర్తలు కూడా పవిత్రంగా ఉండాలి భగవంతుడు చెప్తున్నాడు. నేను చెప్పానా లేకపోతే మా సంస్థ వాళ్ళు చెప్పారా? చెప్పండి. భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడికి ఈ యొక్క నిగూఢ ఆ సత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్థమయ్యాయి కాబట్టి, అది తెలుసు కాబట్టి మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కవి కవి అంటే సర్వజ్ఞుడు, భూత వర్తమాన భవిష్యత్తు తెలిసిన వాడు. అక్కడ గీతలో ఏమన్నాడు? 7వ అధ్యాయం 26వ శ్లోకంలో భూత వర్తమాన భవిష్యత్ వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద నా కశ్చన. నా గురించి ఎవరికి తెలియదు, తెలుసుకోవడం ప్రయత్నం కూడా చేయట్లేదు. ఏదో భగవంతుడు అంటారు గాలిలో దీపం పెట్టుకొని, పరమాత్మ అంటాం, ఈశ్వర అంటాం, శివ అంటాం, అన్ని అంటాం. కానీ ఆయన యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం అంటే ఎవరు చెప్పలేరు. కానీ భగవద్గీతలు అన్ని చాలా స్పష్టంగా మనం ఇప్పటికే చర్చించుకున్నాం. అర్థమైందండి. 340 ఎపిసోడ్స్ పై నుంచి మనం చర్చించుకుంటున్నాం. ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ మనం చర్చించుకుంటామో నాకు కూడా తెలియదు. మనీషి అన్నాడు. మనీషికి మనిషికి తేడా ఏంటండి? మనీషి అంటే ఏంటంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఈ శరీరాన్ని కేవలము విద్యుక్త కర్మలను చేయడానికి మాత్రమే వినియోగించుకునేవాడు మనీషి. అంటే తెలివైన వాడు, ఏ వైజ్ పర్సన్ అంటారు సరే, ఏ పర్సన్ ఆఫ్ టోటల్ విజ్డమ్, జ్ఞానవంతుడు అనమాట. మనీషి అంటే జ్ఞానవంతుడు, లోతైన ధీశక్తి గలవాడు. ధీశక్తి అంటే బుద్ధిశక్తి, ధీ అంటే ధీమత అంటాడు సార్ గీతలో. ధీశక్తి అంటే తెలివైన వాడు, వివేక శక్తి గలవాడు అంటే విచక్షణ జ్ఞాన సంపన్నుడు. పరిభూహు సర్వాధిపతి, సర్వోన్నతుడు. స్వయంభూహు స్వతంత్రుడు. భగవంతుడు ఈశ్వరుడు ఏమంటారు? స్వయంభూ అంటారు. తనకు తానుగా ప్రత్యక్షమవుతాడు. తనకంటూ తల్లిదండ్రులు లేరు, తనకంటూ గురువులు మిత్రులు సంబంధికులు లేరు. తను భగవంతుడు హైయెస్ట్, తనకంటే గొప్పవాడు ఇంకొకరు లేరు. స్వయంభూ అంటే తనకు తానుగా ప్రత్యక్షమయ్యేవాడు. స్వతంత్రుడు, ఎవరి ద్వారా సృష్టింపబడినవాడు, ఎవరి ద్వారా సృష్టింపబడినవాడు. దీని భావం చూడండి ఒక్కసారి. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వాధిపతి, స్వతంత్రుడు. ఆయన ఎవరి ద్వారా పుట్టినవాడు కాదు, తానే ఆది మూల కారణము అన్నాడు. తానే సృష్టికే మూల కారణం. ప్రతి ఒక్కరిని ఆత్మల సృష్టి, ఈ ప్రకృతి సృష్టి, పురుష సృష్టికి నేనే కారణం అంటూ మనం మొదలుపెట్టాం కదా. ఈ యొక్క ఇప్పుడు సుమారుగా 30 శ్లోకాలు చెప్పాను మీకు ఈ కాలచక్రం గురించి. అర్థమైందండి. అందుకని ఆయన మూల కారణుడు, అందువల్ల ఆయన అన్ని తెలిసినవాడు. అర్థమైందండి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? 5వ పంక్తి. యాధాత యాధా తద్యోతో అర్ధాన్ యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. యాదాతద్యతః. దీని మీనింగ్ ఏమి ఇచ్చారండి? యథార్థంగా, సత్యానుసారంగా. అర్థం తెలుసుకుంటే సరిపోతుంది, మనకి ఇంకేం పర్వాలేదు. అర్ధాన్ వ్యదధాత అంటే సృష్టిని స్థాపించాడు, నిర్వహించాడు. శాశ్వతీభ్యః సమాభ్యః అంటే యుగ యుగాలుగా నిత్య కాలాల పాటు ఈ నిత్యం అన్నమాట. ఈ యుగ యుగాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాడు భగవంతుడు. ఈ యుగ స్థాపన చేసి యుగాన్ని చేస్తున్నాడు. తర్వాత భావం అర్థం చేసుకోండి ఒక్కసారి. పరమాత్మ తన సత్య జ్ఞాన ప్రకాశముతో యుగ యుగాలుగా ప్రపంచ వ్యవస్థను నడుపుతున్నాడు. యుగ యుగాలుగా ప్రపంచ వ్యవస్థను నడుపుతున్నాడు. ఇది
ఇది గీతలో చెప్పింది కాదు, ఏది ఇందులో ఉందండి, ఉపనిషత్తుల్లో ఉంది. అర్థమైందండి. ఆయనే సృష్టి స్థితి లయకారకుడు. అవిభక్తం చ భూతేషు విభక్త వివచ స్థితం భూత భర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ అన్నాడు గీతలో 12వ అధ్యాయం 14వ శ్లోకంలో. ఇక్కడ సృష్టి స్థితి లయకారకుడు. బ్రహ్మ ద్వారా సృష్టి, విష్ణుమూర్తి స్వరూపం ద్వారా ఏమన్నా స్థితి, తర్వాత శంకరుడి ద్వారా వినాశనం. ఎందుకంటే శంకరుడికి 3వ నేత్రం చూపిస్తారు. ఆ విషయం కూడా మనం చర్చించుకుందాం. సృష్టి స్థితి లయకారకుడు. ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం తెలుసుకుందామండి. ఒక్కసారి గమనించండి. ఆ పరమాత్మ సమస్తములో వ్యాపించి ఉన్న శుద్ధ కాంతి స్వరూపుడు. అంటే అర్థం ఏమిటి? ఆయనకు శరీరము లేదు అన్నాడు. పరమాత్మ నిరాకార జ్యోతిర్బిందువు, సర్వవ్యాపి అన్నాడు. అది మనకు అర్థం చేసుకోని విషయం అండి. తర్వాత ఏమన్నాడు? ఆయనకు శరీరము లేదు, గాయము కూడా లేదంట. శరీరం అవుతేనే గాయం అవుతుంది కదా. శరీరం లేకపోతే ఎవరు రాయిసి కొడితే ఉన్న పరమాత్మ గాయం అవుతుందా? గాయం కూడా లేదు. అర్థమైందండి. పాపరహిత నిత్య శుద్ధుడు ఆయన. సత్య జ్ఞాన ప్రకాశముతో ప్రపంచాన్ని యుగ యుగాలుగా నడిపిస్తాడు. ఆయనను స్మరించిన ఆత్మ పావనమై తన అసలు దివ్య స్థితిని పొందుతుంది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇవన్నీ కూడా కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి వినియోగించుకున్నట్లయితే ఆచరణ ఎవరు చేస్తారు? ఇది ఒక $multi-million ప్రశ్న. ఆచరణ ఎవరు అంటే ఈ భూమండలం వాళ్ళందరూ చదువుకుంటున్నారు, పారాయణం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఉపనిషత్తులో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా. ఎవరి కోసం ఇలాగుంది? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ఎవరి కోసం ఇలాగుంది? అందరూ ఇలాగుందని చెప్పేవాళ్లే తప్ప ఇది నా గురించి అని ఎప్పుడు భగవంతుడు వచ్చి ఇది మీ గురించి నాయన, మిగతా వాళ్ళ గురించి మీరు పట్టించుకోని అవసరం లేదు అంటున్నాడు. ఆయనను స్మరించిన ఆత్మ పావనమై తన అసలు దివ్య స్థితిని పొందుతుంది. ఇక్కడతో మన ఉపనిషత్తుల వ్యవహారం అయిపోయింది. తదుపరి ఎపిసోడ్లో మరొక ఉపనిషత్తుల శ్లోకాన్ని తీసుకోబోతున్నాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది మరొకటి. 8వ అధ్యాయం మనం తీసుకున్నాం కదా, చాలా అద్భుతమైన రహస్యాలు ఉన్నాయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ అండి, 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం రావాలి. 3వ శ్లోకంలో చెప్పినటువంటి కొద్ది మంది మనుషులు తెలుసుకున్నారు. అందులోకి నేను చేరాలి అని దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ 8వ అధ్యాయంలో కంప్లీట్ అక్షర బ్రహ్మ యోగం అంటాడు. అక్కడ ఈ కాలచక్ర రహస్యాలన్నీ ఉన్నాయి. మరొక రహస్యం మీకు తెలియజెప్తున్నాను. 8వ అధ్యాయంలోని 19వ శ్లోకము. 8వ అధ్యాయంలోని 19వ శ్లోకం. ఇదివరకు మనము ఏ శ్లోకం తెలుసుకున్నామండి? ఇదివరకు నేను ఒకసారి చెప్తాను. సహస్రయుగ పరివంతం అయిపోయింది, 18 అయిపోయిందని 19లో వరుసగానే తెలుసుకుంటున్నాం. 17, 18, 19. ఒక్కసారి జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని వినండి. భూతగ్రామ స ఏవాయం మయాతే, భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే, రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవత్యహరాగమే. ఇది శ్లోకం అండి. బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అందులో నిజంగా ఆత్మ చింతనలో ఇది అంతా వినండి. ఏ శాస్త్రమైనా మీరు చదవండి, చాలా మీ జీవితంలో పులకించిపోతారనమాట. ఎంత చక్కటి జ్ఞానం చెప్తున్నాడు అని చెప్పేసి. అర్థమైందండి. ఇక్కడ భూతగ్రామం అంటే ఏమిటి? భూతగ్రామ అన్నాడు. భూతగ్రామ స ఏవాయం. ఈ భూతగ్రామం అంటే విశ్వాత్మలందరికీ సంబంధించిన విషయం. 850 కోట్ల మంది ఈ ప్రపంచంలో ఎవరైతే విశ్వ భూమండలం మీద ఉన్నారో 850 కోట్ల మంది, వారికి సంబంధించిన జ్ఞానం చెప్తున్నాడు. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోయాం. ఏదో ద్వాపరయుగము, అర్జునుడు ఇలాగనుకుని మనం ఆ విధంగా సమయాన్ని వెళ్ళదీసాము. భగవద్గీత చదువుకున్న వాళ్ళు, 100 సార్లు చదువుకున్న వాళ్ళు, పారాయణం చేసిన వాళ్ళు కూడా భగవంతుడితో దూరం అయిపోయారు, గీత దూరం అయిపోయారు. నాకు సంబంధం లేదు, కేవలం చదువుకుంటే కాస్త పుణ్యం వస్తుంది కదా, చదువుకుంటున్నాం. భూతగ్రామ స ఏవాయం. ఏమంటాడంటే ఇప్పుడు భూత్వా భూత్వా ప్రళయ్యతే అన్నాడు. భూత్వా భూత్వా అంటే అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. ఈ కాలచక్రం తిరుగు. ఒకసారి కాలచక్రం పిక్చర్ చూపిస్తాను, మీరు షేరింగ్ చేసే ఉంటే వస్తుంది. కాలచక్రం ఒకసారి గమనించండి. షేర్ చేయలేదు, పర్వాలేదు. ఇదివరకు మనం చూపించుకున్నాము. ఈ కాలచక్రంలో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 యుగాలు ఉన్నాయి. అర్థమైందండి. ఈ 4 యుగాలు ఒక కల్పము. అంటే కల్పక్షయే కల్పాది అన్నాడు. ప్రభవ ప్రళయము అని అన్నాడు కొన్ని శ్లోకాలలో. అంటే ఏంటి? ప్రభవం అంటే పుట్టుక, ప్రళయం అంటే క్లోజింగ్. ఓపెనింగ్ క్లోజింగ్ నేనే చేస్తాను.
అదే ఓపెనింగ్ నేనే చేస్తాను, క్లోజింగ్ నేనే చేస్తాను. అర్థమైందండి. అందుకే ఏంది మాటి మాటికి ఈ 5,000 సంవత్సరాల కాలచక్రం ఇలాగ తిరుగుతుంటే ఒక చక్రం అయిపోయింది, ఒక కల్పం పూర్తయింది, మళ్ళీ కల్పం ప్రారంభమవుతుంది, అది కూడా పూర్తవుతుంది, మళ్ళీ ఇది ఈ విధంగా ఇండెఫినెట్ గా జరుగుతూనే ఉంటుందండి. అందుకనే భూత్వా భూత్వా ప్రళీయతే అన్నాడు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందంట? అహరాగమే రాత్రి యాగమే అన్నాడు. ఇదివరకు శ్లోకంలో కూడా మనం అనుకున్నాం కదండి. అహయాగమే రాత్రి యాగమే అంటే ఇక్కడే ఉన్నాడు. అహరాగమే రాత్రి యాగమే ఇందులో ఉంది. 8వ అధ్యాయంలో 18వ శ్లోకంలో కూడా వాడు అదే ఇక్కడ కూడా వాడు. రాత్రియాగమే అవశ పార్థ ప్రభవత్యహరాగమే అన్నాడు. అంటే రాత్రి ఆగమం అంటే సత్యత్రేతాయుగాలు అహరాగమేనే బాగా జీవిస్తున్నారు, చక్కగా ఉన్నారు. తర్వాత రాత్రి వచ్చేసింది, బ్రహ్మరాత్రి, పగలు బ్రహ్మరాత్రి. ఈ బ్రహ్మరాత్రి అయిపోయిన తర్వాత చిట్టు చిరుగు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రళయంతే అన్నారు. మళ్ళీ ఎక్కడ? సంగమ యుగములో పరమాత్మ సృష్టి మీద అవతరించి సత్యత్రేత యుగాలలో మనం శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి రాజయోగం అనేటువంటి ఒక ప్రక్రియని ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసి మనందరికీ కూడా ఆత్మని శుద్ధి చేసే కార్యక్రమం రిపేరింగ్ యుగం, ఆ చిన్న యుగము ఇప్పుడు నడుస్తోంది. దీన్నే కన్ఫ్లుయెన్స్ ఏజ్ అంటారు ఇంగ్లీష్ లో, దీని ఏమంటారు? సంగమ యుగము అంటారు. అర్థమైందండి. సో ఈ విధంగా భగవంతుడు ఏమంటున్నాడు? నేను మాటి మాటికి కూడా నా కర్తవ్యం ఏమిటి? ఈ విధంగా ప్రళయంతే లీనమవుతుంది, తర్వాత ప్రభవంతే మళ్ళీ పుడుతుంది. ఈ విధంగా రాత్రి యాగము అహరాగము అంటే పగలు రాత్రి, సత్యత్రేతాయుగాలు పగలు, బ్రహ్మ పగలు, ద్వాపర కలియుగాలు బ్రహ్మరాత్రి. ఈ విధంగా కాలచక్రము నడుస్తూ ఉంటుంది, ఆగదు. ప్రతి ఒక్కరూ తమ యొక్క సంస్కారాల అనుగుణంగా వాళ్ళు తమ యొక్క జన్మలని పొందుతారు. కాలచక్రం నుంచి బయటికి వెళ్ళడానికి ఒక్క పరమాత్మ తప్ప శాశ్వతంగా నేను జనన మరణ చక్రంలోకి రాను అంటే అది ఒక పరమాత్మ తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు. కనీసము 1, 2 జన్మలైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేని ఆధారంగా? సంస్కారాల ఆధారంగా. అందుకని ఇప్పుడు మనం తక్షణ కర్తవ్యం ఏమిటంటే సంస్కార పరివర్తన చేసుకోవడము. అదే ఇక్కడతో మన చర్చను ఆపేద్దామండి. గీతలో ఇక్కడ ఏం చెప్పాడో ఒకసారి భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఈ శ్లోకానికి ఒక్కసారి చదువుకొని మనం పూర్తి చేసుకుందాం. పార్థ, ఈ భూత ప్రాణి సముదాయము, ఈ భూత అంటే ప్రాణి అన్నాడు బ్రాకెట్ లో, ఈ భూత సముదాయము ప్రకృతి వశమున, అవశ అన్నాడు చూసారా, అంటే దేహ భ్రాంతిలో పడిపోయారు, ఇంద్రియ సుఖాలకు మరిగిపోయారు. వాళ్ళు ఏం చేశారు? ఆత్మతత్వాన్ని మర్చిపోయారు. ఎప్పుడైతే ఆత్మాని మర్చిపోయారో, ఆత్మ శుద్ధ చైతన్యం అన్నారు కదా, ఈ శుద్ధత ఏమైపోయింది? అశుద్ధత అయిపోయింది. దేహభ్రాంతిలో పడిపోయి చెడు కర్మలు చేశాడు, ఆ వికృత కర్మలు చేయడం మొదలు పెట్టాడు, ఇంద్రియ సుఖాల కోసం అని చెప్పి పాడైపోయింది. అవశః అన్నాడు అక్కడ. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ప్రకృతి వశమున మాటి మాటికిని ఉత్పన్నమగుచుండును, రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండను. పగటెప్పుడు నేను వస్తాను, మళ్ళీ సత్యత్రేత ప్రారంభమవుతుంది, ద్వాపర కలి నడుస్తుంది, తర్వాత క్లోజ్ అవుతుంది, క్లోజింగ్ కూడా నేనే చేస్తాను, మళ్ళీ ఓపెనింగ్ కూడా నేనే చేస్తాను. పగటి ప్రారంభ కాలమున ఉత్పన్న మగుచుండును. రాత్రి విలీనమగుతుంది, పగటి కాలమున మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఓకేనండి, ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాము. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో ఉపనిషత్తుల సారంకు సంబంధించినటువంటి విషయము మరొక శ్లోకాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అదేవిధంగా ఈ కాలచక్రం యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో 8వ అధ్యాయంలో మరికొన్ని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మరొక శ్లోకంతో మీ ముందు ప్రత్యక్షమవుతానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని తర్కసహంగా మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం. సాయంకాలం 8:30 ఉంటుందండి. ఏ ప్రోగ్రామ్ లేకపోతే ఉంటుంది, ఏదైనా ఉంటే మీకు కాల్ చేస్తాను. సరే అండి, ఏదన్నా చెప్తే కాల్ చేస్తాను. సరే అండి. గుడ్ డే. నమస్కారం.